హబక్కూకు జీవితంలో జరిగినదంటే చుట్టుపక్కన జరుగుతున్న అన్యాయమును బట్టి, చుట్టుపక్కన జరుగుతున్న విషయమును బట్టి హబక్కూకు ఏడిసి దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. మినిమం మనం అదేనా చేయాలి. దేవా, మా చుట్టుపక్కల జరుగుతున్న విషయములు, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క రాష్ట్రములో జరుగుతున్న అన్యాయము, దుష్టత్వము, పాపము, అతిక్రమము ప్రార్థన చేయాలి. ఈ మధ్యలో వినిన ఒక వర్తమాన, కేరళ ప్రాంతంలో యవనస్తులు మొత్తం డ్రగ్ కడిమి బానిసలుగా మారిపోతున్న డ్రగ్స్. 8th స్టాండర్డ్ నుండి ఉన్న వారందరు గంజా వాడుకున్నారు, సిగరెట్ వాడుకున్నారు, డ్రగ్స్ వాడుకున్నారు. బస్ స్టాండ్ లేనా, రైల్వే స్టేషన్ లేనా, దానికి కాలేజీకి వెనక ఉన్న స్థలములైనా, హిడెన్ ప్లేసులు అంతయు వారు డ్రగ్స్ వాడుకున్నారు. తల్లిదండ్రులకి ఏ కదలింపు లేదు. దేవునికి హల్లెలూయా. చుట్టుపక్కన ఉన్న ఏమి జరుగుతున్నారు వాటి కొరకు ప్రార్థన చేయడానికి హబక్కూకు మనకు ప్రేరేపణ ఇస్తున్నారు. మన పిల్లలు తాగిన వారు చాలా మంది, మన పిల్లలు లేకపోయినా కూడా తాగిన వారు మీరు వెళ్ళి చూసుకుంటే చాలాసార్లు నేను ఈ బ్రాండీ షాప్ ముందు కూడా వెళ్ళినప్పుడు కనపడినది, చిన్న పిల్లలు కూడా అక్కడ లైన్గా బ్రాండీ బోటిల్ కొరకు నిలబడుతున్నారు. తీసుకొని వచ్చి బయట ఖాళీ ప్లేస్లో కూర్చోండి తాగుతున్నారు. ఈ యొక్క సాహచర్యంలో మన పిల్లలు బ్రతకడం మనం ఉంటుంది. దేవునికి స్తోత్రం. చుట్టుపక్కల జరుగుతున్న విషయముని కొరకు ఏడిసిన హబక్కూకు మొదటి అధ్యాయం. ఆమేన్. 2వ అధ్యాయములోనికి, అది మనము మొన్ననే ధ్యానించినాము. 2వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు మొదటి అధ్యాయములో హబక్కూకు మొరపెట్టి ప్రార్థన చేశాడు, కేక వేశాడు, మొరపెట్టినావు. 2వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు హబక్కూకు దేవుని యొక్క జవాబం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఏ జవాబం దయచేయబోతున్నారని వేచి ఉన్న హబక్కూకు. హల్లెలూయా. మనమైతే ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది. ఆమేన్ కదా. ప్రార్థన చేసి ప్రార్థన విషయం అంతా దేవునికి సమర్పించి, కావాలంటే నేను ఏదైనా మర్చిపోయిన ఎడలా అది కూడా జ్ఞాపకం చేసుకొని బరువంతా దేవుని మీద పెట్టి మనము వెళ్ళిపోతుంది. దేవుడు జవాబం ఇస్తున్నారా అని వేచి ఉండడం మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. హబక్కూకు మొరపెట్టడం మాత్రం కాదు, మొరపెట్టిన ప్రార్థన విషయం మనకి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తుంది, ఎప్పుడు జవాబం ఇస్తుందని వేచి ఉన్న ఒక హబక్కూకు లాగా ఉన్నవారు ఈ కాలంలో క్రైస్తవ సంఘమునకు అవసరం ఉంది. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉన్నారు. ఉట్టిగానే వచ్చి వెళ్ళిపోవడం కాదు. మనం అనుకున్నది, మనకు చుట్టూ జరిగిన విషయాలు మన విషయం కాదు కదా, ఇది నా కుటుంబ విషయం కాదు కదా, నా చుట్టాల విషయం కాదు కదా, ఇది నా పర్సనల్ విషయం కాదు కదా, నేనెందుకు దానిలో ఎంట రావడం. అలాగే అంటే హబక్కూకు ఎందుకు ఈ ప్రార్థన చేయడం? ఆయన సొంత విషయం కాదు కదా, కానీ చుట్టుపక్కన జరుగుతున్న విషయం మన విషయంలాగే భావించిన దైవ జనులు ఈ కాలంలో అవసరమై ఉంది. హబక్కూకు లాగే. దేవునికి స్తోత్రం. 2వది, ప్రార్థన చేసిన దానికి జవాబు వస్తున్నారా అని వేచి ఉండాలి. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. గోపురం మీదను కనిపెట్టుకొని యుందులను కొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, పరిగెత్తుతూ వీరమునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకల మీద కృష్ణంగా రాయము. 2వ అధ్యాయములో మొదటి వచనం మరి ఒక్కసారి చదవండి. ఆయన నాకు ఏమి సెలవిస్తుందో, ఆమేన్, నా ప్రార్థన విషయమై, నా మాట విషయమై నా దేవుడు నాకే ప్రత్యుత్తరం ఇస్తున్నాడో అని నేను వేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయములో హబక్కూకు తన ప్రార్థన జవాబం కొరకు వేచి ఉండడం అన్నదిలో, మొదటి అధ్యాయములో ఏడిసిన వాడు 2వ అధ్యాయములో జవాబు కొరకు వేచి ఉన్నారు. చదివేటి స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు ఏడిసిన వారినే జవాబం కొరకు వేచి ఉన్న ఒక సమయం రాబోతుంది. హల్లెలూయా. మీ కుటుంబ విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, వారి భవిష్యత్తు, మీ ఉద్యోగము, మీ జీవితంలో ఇప్పుడు మీరు ఏడిసిన
రెండవ అధ్యాయములో జవాబం కొరకు వేచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మొరపెట్టిన వారంగా, ప్రైజ్ ద లార్డ్, చుట్టుపక్కల జరుగుతున్న విషయం కొరకు మొరపెట్టి మనకున్న విషయం, మనం ఎప్పుడో మన విషయం కొరకు మాత్రమే మనం ప్రార్థన చేసి, ఎక్కువ శాతం చాలా స్వార్థత ఉంది మనకు ప్రార్థన కదా. ఒక్క నిమిషం ఆలోచించండి, మన ప్రార్థన ఎంత స్వార్థం. హల్లెలూయా. నన్ను దీవించండి, నా పిల్లలను దీవించండి, నా పిల్లలకు చదవివ్వండి, వారి మనవరాలు చుట్టాలు రక్త సంబంధాలు అందరి కొరకు, ఇంటి వారందరి కొరకు ప్రార్థన చేసి 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 ముగింపులో ఒక మాట, మా సంఘమును దీవించండి, నా కాపరిని దీవించండి, నా చుట్టుపక్కల వారిని దీవించండి, మా దేశమనే, అది వస్తుందా లేదా తెలియదు, నా రాష్ట్రం అనే దీవించండి, మా నాయకులనే దీవించండి, అనుగ్రహించండి. ఇది తెలిసినందుకు యేసయ్య దేవుడు ప్రార్థన నేర్పమని చెప్పినప్పుడు, అందరు ఇక్కడ ఉన్నారా? ప్రార్థన నేర్పమని యేసయ్య తన శిష్యుల దగ్గరికి వచ్చి యేసయ్యతో అడిగినప్పుడు, యేసయ్య ఈ కంప్లైంట్ బాగేది చెప్పమని నేర్పించలేదు. మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, తండ్రికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మీ నామము పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తం హల్లెలూయా. మన చిత్తం అంతా పక్కన పెట్టు, దేవునికి స్తోత్రం. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును కాక. ఒక్క వాక్యం, అనుదినాహారం. స్తోత్రం చెల్లిస్తావా? అనుదినాహారమనే మాకు దయచేయ. ఎంత స్పష్టమైన ప్రార్థన. మీ ప్రార్థన బ్యాగినే, సంచినే అది గుంపుగా తీసుకొని పెట్టకండి. అడగక మున్పే మీ అవసరమనే ఎరిగిన దేవుడు, మీ ప్రార్థించక మున్పే మన విషయమనే ఎరిగిన దేవుడు. హల్లెలూయా. 3 రోజు ఉపవాసం ఉండి వాక్యం వినిన శిష్యులతో 5,000 మందిని పంపించిన సమయంలో యేసయ్య వారితో ఎవరు చెప్పలేదు, మేము ఆకులు కలిగి ఉండి మేము ఏమి తిని లేదా భోజనం లేదా అని అడగలేదు. వారు అడగక మున్పే వారి ఆకులు కలిగి ఉంది, ప్రయాణంలో మార్గంలో వారి పడిపోతుందని ఎరిగిన ఒక యేసయ్య దేవుడు మనం అడగక మున్పే మన విషయమనే తెలిసిన వాడు కాదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని గణపరచుకొని ఉండాలి, దేవుని గణపరచుకొని ఉండాలి, దేవుని గణపరచుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని గణపరచిన ఎడల దేవుడు అద్భుతకరంగా మమ్మల్ని గణపరుస్తాడు. పోయిన శుక్రవారం మణి సహోదరి సాక్ష్యం చెప్పింది. ఈరోజు రాలేదు, డ్యూటీ ఉంటుందని నాతో పర్మిషన్ అడిగింది. 16,000 మాత్రం జీతం ఉంది, చాలా కష్టపడింది కుటుంబం అనే పోషించడానికి. కానీ 2025 ఈ పోయిన జనవరి ప్రారంభించినప్పుడు ఆ చిన్న జీతం 16,000 మాత్రం. 2 పిల్లలు యవనస్తులు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. కుటుంబ విషయం, దానితో కుటుంబమే పెంచాలి. చాలా కన్నీటితో ప్రార్థన చేశాడు. ఒక నిర్ణయం చేసింది, జనవరి నెల నుండి నేను కరెక్ట్ 10వ భాగం, అది దేవుని సొమ్ము, నేను దేవునికి చెల్లిస్తాను. 16,000 మాత్రమున్నా చాలా కష్టపడి బ్రతుకుతున్న సహోదరి దానిలో నుండి ఉన్న 10వ భాగం పక్కన పెడతామని నిర్ణయం చేశాడు. సాక్ష్యం చెప్పింది శుక్రవారం. ఈ నిర్ణయం చేసి జనవరి నెల 10వ భాగం నాకు సమర్పించి ప్రార్థన చేసి మందిరంలో చేసిన తర్వాత వారం కాక ముందే జీతం 2,000 పెంచిందన్న. ఆమె అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న సాక్ష్యం చెప్పినది 2 వారం తర్వాత మళ్ళీ గవర్నమెంట్ 2,000 పెంచింది. ఇప్పుడు 19,000 అయింది 2 నెలల లోపల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె కన్నీటితో చెప్పిన ఒక మాట,
2 నెలల లోపల నాకు జీతం 16,000 నుండి 19,000గా మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుని నేను ఎందుకు ముందు ఎరగలేకపోయినాను? నిన్న దశమ భాగం సమర్పించింది 2,000 అంటే ఎన్ని వచ్చినట్లుగా 19,000 జీతం ఉంది. ఆమె దశమ భాగం 2,000 పెట్టింది అంటే 20,000 ఉన్నట్లుగా నేను అనుకున్నారు. నేను బ్లెస్ చేసింది, దేవా వచ్చే అతి త్వరగా 25,000గా పెంచండి జీతం. ఆమేన్. మనకి ఎంత ఉండే మనకే సరిపోవడం లేదు. మళ్ళీ దేవుని సొమ్ము కూడా వాడుకుంటే కూడా దశమ భాగం దేవుని సొమ్మే, అది కూడా వాడుకుంటే కూడా మనకి సరిపోవడం లేదు. నేను ఆ విషయంలోనికి వెళ్ళడానికి కాదు నిలిచి ఉన్నది. మనము పెట్టిన మొర అనేక సారిలో మన కష్టాలు కొరకు, బాధల కొరకు, శోధనల కొరకు ఉన్నప్పుడు యేసయ్య నేర్పించిన ప్రార్థనలో ఒకటి మాత్రమే, అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయి. సమృద్ధిగా మిమ్మల్ని నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు ఉంటుందని నమ్ముకొని, దేవా ఈరోజు నా కుటుంబమనే నా పిల్లలనే పోషించండి. తర్వాత యేసయ్య దేవుడు నేర్పించిన ప్రార్థనలో ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. దేవుని బిడ్డలార, హబక్కు తన ప్రార్థన ముగించిన తర్వాత జవాబం కొరకు వేచి ఉన్నాడు. అందరు ఇక్కడ ఉన్నారా? జవాబం కొరకు వేచి ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నారు. 2వ వచనం చదవండి. 2వ వచనం. హల్లెలూయా. నేను ఉత్తి మాట చెప్పడం కాదు, మీరు అడిగిన విషయమనకి, మీరు ప్రార్థన చేసిన విషయమనకి, మీరు మొదటి అధ్యాయములో మొరపెట్టిన విషయమనకి నేను నోటి మాట చెప్పడం కాదు, మీరు ఒక రాతి పలక మీద క్లియర్గా రాయండి. నమ్మిన వారి మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించాలి. ప్రార్థన చేసి మొరపెట్టి కన్నీళ్లు విడిచి వెళ్ళిపోయిన దేవుని బిడలారా, ఈ విషయమనే హృదయంలో సంగ్రహించండి. దేవుడు స్పష్టంగా జవాబుని అనుగ్రహించిన దేవుడని నమ్మిన వారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుకొని ఉంటే, మీరు మొరపెట్టిన విషయమనకి వెళ్ళిపోకముందే జవాబుని అనుగ్రహించడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడినది ఒక రాతి పలక తీసుకొచ్చి దానిలో స్పష్టంగా రాసిపెట్టు. మార్పలేని విధంగా రాసిపెట్టు. ఏంటిది రాయాలి? మీరు ఇంతకు ముందు మొరపెట్టిన మొర, దేవుని సన్నిధానములో ఎవరెవరు మొరపెట్టి ఉన్నారో వారి మొర అందయు ఆలకించిన దేవుడు ఉన్నాడు. బైబిల్ చరిత్ర ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూసిన ఎడల మొరపెట్టిన వారు మొర దాటిపోయిన దేవుడు కానే కాదు. మన దేవుడు మొరపెట్టిన వారు మొర దాటిపోయిన దేవుడు కాదు. ఒక దినం ఉంది, శాంత ఇప్పుడు కూర్చున్నారు. మంచి సాక్ష్యంగా లేచి సాక్ష్యం చెప్పట్లేదు కానీ సాక్ష్యంగా మన మధ్యలో కూర్చున్నారు. ఒక అద్భుతంగా. శాంతయ్యకు గుర్తుందా లేదా నాకు తెలియదు. కొన్ని సంవత్సరముకు వెనక ఉదయము 5:04 ఉన్న మన ట్రైన్కి వెళ్ళడానికి నేను రైల్వే స్టేషన్లో కూర్చున్నారు. 4:30 పొద్దున 5 గంటలకు ఉన్న ట్రైన్ ఏంటిది? అది భాగ్యనగర్కు పోవడానికి నేను అక్కడ కూర్చున్నప్పుడు శాంతయ్య వచ్చే నైట్ డ్రెస్సే ఉంది. నైట్ డ్రెస్సులో టీషర్ట్ వేసుకొని అటు వచ్చింది. నా ముందు నడిచి అటే అటు పోయినప్పుడు నన్ను చూసి దూరం నుండి ప్రైజ్లోడు చెప్పి అటు పోయిన శాంతయ్య పోయి మళ్ళీ తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి నా దగ్గర చేతులు కట్టుకొని, నిన్న తాగిన ఆ మత్తు పోవలేదు, ఫుల్ అదే ఆ సింగిలో ఉంది. ఇట్లా నిలబడి, అయ్యగారండి కన్నీళ్ళు వస్తున్నారు. ఒక్క మాట ఇప్పుడు కూడా ఉంది, మీరు అనేక మందిని మార్చిన వారు నన్ను కూడా మార్చగలుగుతారా? మీరు అనేక మందిని మార్చిన పాస్టర్కారండి, నన్ను కూడా మార్చగలుగుతారా? ఒక్క మాట. కన్నులో నుండి కన్నీళ్ళు చుక్కలు. అంటే మారాలని ఉంది కానీ మారలేకపోతున్నారు. తాగడం అలవాటు పడుట వలన సంవత్సరం దాటినప్పుడు మందిరములో కూర్చోండి ఆరాధించిన విధంగా మార్చిన గొప్ప సాక్ష్యము మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికి అసాధ్యం ప్రపంచంలో ఏమీ లేదు. మీరు కన్నీళ్లు విడిచిన కొన్ని విషయములు ఉంది కదా, కొన్ని సంవత్సరం నుండి వేదన పడిన కొన్ని విషయములు ఉంది కదా, కుటుంబ విషయం, పిల్లల విషయం, భర్త విషయం, ఇంటి విషయము, జవాబు రాబోతున్న ఒక దినం ఉంది. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఆయన దగ్గర ఉండాలి, మొరపెట్టుకొని ఉండాలి. కన్నీటి ప్రార్థనని దాటిపోయిన దేవుడు కాదు అన్న దానికి ఉన్న ఎగ్రిమెంట్ రాసి పెట్టుకో. ఓ, ఎంత గొప్ప ప్రవర్త హబక్కూకు. రాబో దినములో తన విశ్వాసులని బలపరచిన హబక్కూకు ఎంత గొప్పవాడు. ఏమి రాసి పెట్టాలి? చదవండి, కిందకి చదవండి. దర్శన విషయము, దర్శన విషయం, మీరు ప్రార్థించిన విషయం. అమ్మా ఇటు నాకైతే తెలియదు మీరు మొరపెట్టిన విషయం ఏంటిదో ఉన్నదని. మీ హృదయ లోపల మీరు వేడిసిన విషయం ఏంటిదో నాకైతే తెలియదు, కానీ తెలిసిన దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ప్రార్థించి మొరపెట్టిన విషయం మనకి నిర్ణయ కాలమనే దేవుడు ఏర్పరిచి ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? అది కాదు మీరు యథార్థంగా నమ్మిన ఎడల మీ చేయి పైకే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది హబక్కూకు విషయం కాదు మాట్లాడినది. కొన్ని సంవత్సరం నుండి మీరు మొరపెట్టిన కొన్ని విషయములు ఉన్నారా లేదా? కన్నీటి చుక్కతో చేతులెత్తి చెప్పాలి, దేవా ఒక నిర్ణయ కాలం మేము రాసి పెట్టుమని మాట్లాడినావు కదా. ఆ వాక్యం చదవండి. నిర్ణయ కాలములో జరుగును. ఎంతమంది నమ్ముతున్నారు? చూడు, ఇప్పుడు కూడా కొందరికి నమ్మకం లేదు, చేతులు లేదు. నేను చెప్పి ఎవరి చేతులు లేపకండి. మీకు మనసులో అనిపించిన ఏడల మాత్రం, లేకపోతే అందరి చేతులు ఎత్తితే నాకేదో కొంచెము జోషుగా ఫీల్ అవుతుందని ఫీల్ అవ్వకండి. మీ హృదయంలో వాక్యం తాకిన ఏడల మాత్రం, అది మీతో మాట్లాడుందని మీకు ఫీల్ ఆవిన ఏడల మాత్రమే చేతులెత్తి ఆ దేవుని జవాబం దయచేయడానికి శక్తి కలిగిన ఆ దేవుని మీరు స్తుతించాలి. పాస్టర్ని చూపించడానికి కాదు, నేను వాక్యం చెప్పి నేను వెళ్ళిపోతుంది హల్లెలూయా. కానీ జవాబమనే దయచేయడానికి శక్తి కలిగిన దేవుని ఎదుట మనం మొర సమర్పించిన ఏడల మీరు వెళ్ళిపోక ముందే నిర్ణయించబడిన సమయములకు లోపల కార్యములను నివర్తించి నెరవేర్చి సహాయం చేయడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడు. రాసి పెట్టుకోండి. నిర్ణయ కాలంలో అది జరుగు. దేవుని కార్యం మనకు అడుగు పెట్టి మోసపోయిన వారు ఎవ్వరు కూడా లేరు. క్షమించండి, అలెక్స్ ఇక్కడ కూర్చున్నా, నేను సాక్ష్యం చెప్తే ఉన్నారు వారి కుటుంబం అని గురించి. కొన్ని నెలల క్రింద నేను ఫోన్ చేసినప్పుడు అన్నారు, పాస్టర్ గారు దేవుని కృప వలన ఎయిర్పోర్ట్ దగ్గర మేము ఒక ల్యాండ్ కొన్నారు, దానికి రిజిస్ట్రేషన్ నడుస్తే ఉన్నాడు. నేను బిజీలో ఉండి మీరు ప్రార్థన చేయాలి, మీ బ్లెస్సింగ్తో కూడా అది జరగాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశారు. ఈ రోజు ఉదయం అన్నారు, నా చుట్టాలు ఒకరు నా దగ్గర నుండి కొంచెం డబ్బు తీసుకున్నారు, ఆ డబ్బు మాకు తిరిగి ఇవ్వడానికి వారికి కష్టం ఉంది. వారు అన్నారు, హైదరాబాద్లో హృదయ భాగంలో వారికి ఒక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ అలెక్స్ మీకు ఇచ్చేస్తాం. హల్లెలూయా. మీరు ఉట్టి 4 లక్షలు నాకు ఇస్తే సరిపోతుంది. ఉట్టి 4 లక్షలు. నేనేం చెయ్యాలని నాతో అడిగినావు. దేవునికి స్తోత్రం. నేనన్నారు, హృదయ భాగంలో హైదరాబాద్ సిటీ హృదయ భాగంలో ఉన్న వస్తువులో ఉట్టి 4 లక్షలు మిగిలినది వారు అప్పుడప్పుడు కొంచెం అప్పు రాగా తీసుకున్నారు. అప్పు తీర్చడానికి వీలు లేక వారు వచ్చి అడుగుతున్నారు, ఆ స్థలం తీసుకోండి. నేను అలక్షిస్తున్నారు, దేవుడు ఆశీర్వదిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వాదం అనే ఆపడానికి ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు. ఒక్కసారి ఆయన వైపు తిరిగితే ఆయన ఆశీర్వాదం అనే ఆపడానికి ఎవరికి సాధ్యం కాదు. ఆగిపోవడం సాధ్యం కాదు. ఒక్కప్పుడు మాత్రమే ఆగుతుంది. ఎప్పుడంటే, దేవా ఈ ఆశీర్వాదం నేను భరించలేకపోతున్నాను చాలు అని మీరు వచ్చేంత వరకు
ఆశీర్వాదం కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖాళీ పాత్రములో నూనె వేసినప్పుడు, ఖాళీ పాత్రములో నూనె వేసినప్పుడు హల్లెలూయా, ఆ ఖాళీ పాత్రమంద నీళ్లతో పొర్లి పారుచున్నారు. ఖాళీ పాత్రములు పిల్లలు ఇంటి వారి తీసుకొచ్చి పెడుతున్నారు. తీసుకొచ్చి పెట్టిన ప్రతి పాత్రము నూనెతో నిండిపోతున్నారు. హల్లెలూయా. చివరిగా ఇంటి వారు అన్నారు, ఇంకా పాత్రం లేదు. అప్పుడు నూనె, ఆశీర్వాదం ఆగిపోయినావు. మీ నోటిలో నుండి ఆశీర్వాదం సరిపోతుందని చెప్పవరకు హల్లెలూయా. ఇంకా సాక్ష్యం చెప్పడానికి ఉంది, సమయం రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉట్టిగానే దేవా అని పిలిచినది కాదు. ఒక్కసారి దేవుని వైపు తిరిగితే ఆయన ఆశీర్వాదం అనుభవించిన వారిని బట్టి స్తోత్రం. కానీ ఈ ఆశీర్వాదం చాలా మంది పొందలేక బాధపడుతున్నారు. నా బాధ అదే. ఎందుకంటే సింహ పిల్లలు బాధపడినది చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకు? కారణం ఒకటి మాత్రమే, దేవుని గణపరచడం లేదు. లేకపోతే ఎప్పుడో మన కొరకు దారి తెరవలసిన దేవుడు, ఎప్పుడో మార్గమని తెరవలసిన దేవుడు, మనం ఒక్కసారి సెటిల్ అయితే, ఒక్కసారి ట్రాక్లోనికి వస్తే, అందరు ఇక్కడ ఉన్నారా? ఒక్కసారి మీరు సరి అయిన ట్రాక్లోనికి పందములో వస్తే కిరీడం మీకే. కారణం ఏంటంటే మీరు నిలబెడితే సరిపోతుంది. మీ కాడి దేవునిది కాడియే. హల్లెలూయా. నిలబెడితే సరిపోతుంది. మన కొరకు యుద్ధం చేయడానికి, మన కొరకు పోరాడడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, తరములని ఆశీర్వదించడానికి, 1000 తరములని ఆశీర్వదిస్తామని మాట ఇచ్చిన దేవుడు. దేవుని యొక్క శిక్ష 3-4 తరములైతే, దేవుని శిక్ష 3-4 తరములైతే, శిక్ష ఆశీర్వాదం మాత్రం 1000 తరములకే. ఎంత గొప్పవాడో మన దేవుడు. హల్లెలూయా. రాసి పెట్టుకో. ఒక సమయమనే, హల్లెలూయా, ఒక సమయమనే దేవుడు నిర్ణయించి ఉన్నారు. చదవండి ఆ వేద భాగం, ఎంత స్పష్టంగా ఉంది. ఆమె నిర్ణయ కాలములో, అమ్మా అర్థమైందా? వేదన పడిన విషయమనకి, మొరపెట్టిన విషయమనకి జవాబము ఆ నిర్ణయించబడిన సమయములో. నమ్ముతున్నారా? చేతులు పైకి ఉండాలి. మీరు మొరపెట్టిన విషయం, మీరు ప్రార్థించిన విషయం, మీరు కేక వేసిన విషయం, పిల్లల విషయము మీద అందుబాటులో మిమ్మల్ని కాపాడి నడిపించి చేతులు ఎత్తుకొని అమ్మా మీరు కూర్చోండి అని చెప్పి మిమ్మల్ని కాపాడిన దినము రాబోతుంది. వేచి ఉండాలి. రాసి పెట్టుకో. నిర్ణయ కాలం అనే దేవుడు ఏర్పరచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ముందుకు చదవండి. అది సమాప్తం ఆగుటకు ఆగురపరచున్నారు. అంటే ఒక్క నిమిషం. అంటే అర్థమేంటిది? ఆ ఆశీర్వాదం మీ దగ్గరికి రావడానికి పరలోక సైన్యమంతా త్వరపడుతున్నారు. మీరు ప్రార్థించి మొరపెట్టిన కన్నీరు విడిచిన విషయములకి జవాబును తీసుకొని మిమ్మల్ని అనుగ్రహించడానికి, అది మీ చేతికి రావడానికి పరలోక సైన్యం త్వరపడుతున్నాడని అర్థం. ఎందుకు వారంతా త్వరపడడం? నిన్న నేను టీవీలో చూసినప్పుడు, అతని పేరు తెలియదు, ఏదో ఒక గేమ్స్ నడిపించి ఒక యూట్యూబర్ కోట్లు ఆస్తి ఉన్న యూట్యూబర్ ఒకడు సౌత్ ఆఫ్రికాలో ఉన్న పేదవారికి 100 ఇల్లు నిర్మించి ఇచ్చాడు. ప్రపంచంలో అతిపెద్ద ధనవంతుడిలో ఒక్కరైన యూట్యూబర్, అతని పేరు నాకు తెలియదు, థామ్సన్ తాడు. కోట్ల ఆస్తి ఉన్నదడు సౌత్ ఆఫ్రికాలో ఇల్లు లేని వారికి 100 ఇల్లు కట్టి వారికి ప్లే చేయడానికి ఉన్న ప్లే గ్రౌండ్ కొన్ని గవర్నమెంట్లో నుండి, బైక్ లేని నా పేదవారికి బైక్ ఒకటి, ఆ 100 కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికి సైకిల్ ట్రక్కిలో తీసుకొచ్చినావు. ఒక యూట్యూబర్. దేవుని కొరకు ఎన్నెన్నో కార్యములు చేయడానికి ప్రపంచంలో మనుషులు ఉన్నారు.
ఆయన కోట్ల రూపాయల కంటే విలువైన ఒక కారు, తన కారు రోడ్డులో వెళ్ళిపోయిన వారు ఆయన అడిగింది, నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తున్నారా? లేదన్నారు. ఓకే సరే అన్నాను. తర్వాత ముందుకు పోయినప్పుడు ఒక పోలీసునే, ట్రాఫిక్ పోలీసు అనే కలిశాడు. నా ఛానల్ చూస్తున్నారా, మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారా అడిగినాం. ఎస్ సార్ అండి, చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారని. సరే, ఈ కారు తాళం ఇచ్చింది. ఏంటి సార్, ఈ కారు మీకే, 2.5 కోట్లు ఉన్న కారు. ఉంటేనే ఆ పోలీస్ ఆఫీసర్కి ఫస్ట్ అర్థం కాలేదు. కానీ నిజమే, మీరు తీసుకోండి. ఉచితంగా దొరికిన దానికి వెనక పోవాలని కాదు, దేవుడు మీకు అవసరమైనదని తీసుకొస్తాడు. మీరు వెనక్కి పోవడం అవసరం లేదు. మనం ఎక్కడ ఉచితంగా దొరుకుతుందో దాని వెనక తిరుగుతుంది. నాకు ఒకటి జరిగింది. హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన నేను ట్రైన్ దిగి అక్కడ వచ్చినప్పుడు 100కి 3 100కి 3 100కి 3 100కి 3 అని చెప్పి చాలా మంది జనం ఉన్నారు. నేను కూడా పోయి చూసినావు. షర్ట్, మంచి షర్ట్, 100 రూపీస్కి 3 షర్ట్. అబ్బా బాగుంది కదా, 100కి 3 దొరుకుతుంది కదా అని నేను కూడా పోయి ఆ గుంపులో పోయి దాని మధ్యలో నుండి 100 రూపాయలు ఇచ్చి 3 షర్ట్లు తీసుకున్నా. ఒకటి వేసి చూస్తామని చెప్తే వారు ఒప్పుకోవట్లేదు. వేసి టైం లేదు, ఇంతమంది ఉన్నారు, ఇంటికి పోయి చూడండి. నేను ఇంటికి తీసుకొచ్చినప్పుడు 2 షర్టు చిరిగిపోయినది, దానిలో ఒకటి చిన్న పిల్లలది, ఇది 3 నాకు పనికి రాలేదు. అప్పుడు అర్థమైంది, ఉచితంగా దొరికిన దానికి వెనకపోతే అంత స్విచ్ ఆఫ్ అయిపోయింది. లేదు, ఎంత ఉండే కూడా మళ్ళీ ఒక అప్లికేషన్ దొరికితే దాని వెనక చర్చ మానేసి ప్రార్థన ఉపవాసం అంతా పక్కన పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఇంకా ఏమేమి కార్డు ఉందో అదంతా జిరాక్స్ తీసుకొని వెనకి నేను దానిలోనికి ఎక్కువ పోవటం లేదు. దేవుడిస్తేనే శాశ్వతంగా మారుతుంది. దేవుడు అనుగ్రహిస్తేనే శాశ్వతంగా మారుతుంది. మీరు రాసి పెట్టుకో. అది మీ దగ్గరికి రావడానికి వేగరపరుస్తున్నాడని. హల్లెలూయా. మీరు ఏమీ చేయడం అవసరం లేదు, మొరపెట్టుకొని ఉండండి. అందుకే నేను యూట్యూబర్ ఎగ్జాంపుల్ చెప్పినాము. సౌత్ ఆఫ్రికాలో ఇల్లు లేక బాధపడి ఏడిసిన వారు, సైకిల్ లేక బాధపడిన పిల్లలు, గుడిసెలో నివసించిన వారికి ఒక యూట్యూబర్నే పంపించిన. దేవుడు పంపించిందా లేదా ఆ విషయం కాదు నేను చెప్పడానికి, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీరు సర్వశక్తి కలిగిన దేవుని పిల్లలుగా ఉండి మొర పెడితే ఆ మొర దాటిపోయిన దేవుడు కాదని ధైర్యపరచడానికి రాసి పెట్టుకో. వేగరపరుస్తున్నారు, త్వరగా ఇవ్వమని. అర్థమైన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి. మీరు మొరపెట్టిన విషయమునకి జవాబుని దయచేయడానికి పరలోక సైన్యం. నేను చెప్పిన విషయం ఏదంటే, ఈ 100 ఇల్లు కొంచెం చెప్పింది కదా, ఇల్లు అంతయు పూర్తి, ఇల్లు మాత్రం కాదు, ఇంటి లోపల ఉన్న సామానాలు కూడా, సెట్టి, సోఫా సామానాలు, బెడ్ అన్నీ ఉన్నాయి. అది పెట్టిన తర్వాత ఇంటి వారినే, అందుకు ముందు వారిని అక్కడ నుండి షిఫ్ట్ చేసిన వేరే ఒక ప్లేస్లోనికి 2-3 నెలలు పోయినప్పుడు చాలా చిన్న గుడుసులు ఉంది, అది ఫోటో తీసి వారిని నిలబెట్టి తీసుకుపోయిన తర్వాత వారినే 4-5 నెలల తర్వాత ఇల్లు కట్టి అన్ని అరేంజ్ చేసిన తర్వాత వారిని తీసుకువచ్చి కారులో, పెద్ద బస్సులో తీసుకువచ్చిన తర్వాత వారి కన్ను టవులతో కట్టి వారిని నడిపించుకొని వస్తున్నారు వారి ఇంటి దగ్గరికి. అప్పుడున్న ఇంటి దగ్గరికి చిన్న గుడుసు తడుకలతో, బెడ్షీట్తో, లేకపోతే చిన్న షీట్తో కప్పిన తన ఇంటి ముందుకు నిలబెట్టి చూపించినప్పుడు ఆ ముఖములో ఉన్న సంతోషం, కొందరు కన్నీళ్లతో ఏడుచుకొని ఆ యూట్యూబర్ని హత్తుకొని ఆ సంతోషంతో నాట్యమాడి, పరలోక సైన్యం సిద్ధపడినది దాని కొరకు, వేగరపరిచినది దాని కొరకు. మీరు మొరపెట్టిన మొర మీరు ఆలకించినప్పుడు, అది మీరు పొందినప్పుడు, అది మీ చేతికి వచ్చినప్పుడు మీ ముఖంలో ఉన్న సంతోషం చూడడానికి పరలోక సైన్యం వేగరపరుస్తున్నారు. ఏ సంతోషం కదా, ఎన్ని ఆశీర్వాదం దేవుడిచ్చాడు, సంతోషం ఏదైనా ఉందా? సరిపోవడం లేదని చెప్తున్నారు. అంతే, ఎంత ఇస్తే మనకు తృప్తియే. చెప్పట్లేదు, ఎంత ఇచ్చినా మనకు అంబాసిడర్ ఇచ్చిందా, అది కాకుండా స్విఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా,
ఈ స్విఫ్టే ఇచ్చిందా? ఓడి ఇస్తే బాగుంది కదా. ఇచ్చినప్పుడు ఏదైనా ఇస్తున్నారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఓడి కారు ఇస్తే మనకి ఏది దొరికితే తృప్తి లేదు. హల్లెలూయా. ఉన్న దానిలో సంతోషపడడం నేర్చుకోండి. హల్లెలూయా. అలాగా ఉండే ఇంకా దయచేయడానికి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. నేను మొన్న కూడా అదే మాట్లాడినాము. ఎండాకాలంలో బైక్లో తిరిగినప్పుడు చాలా సారిలో సుసుకి ఇప్పుడు కూడా అక్కడ బయట ఉంది అమ్మడానికి. థామ్సన్ ఒప్పుకోవట్లేదు. అది మన ఫస్ట్ బైక్ ఉండండి నాది. ఇక్కడ ఉంది. రోడ్డులో మధ్యాహ్న సమయం ఎండాకాలంలో ఆగిపోయి రోడ్డు మధ్యలో నడిచిన అనేక దినములు ఉంది. దొప్పికొని నేను థామ్సన్ పిల్లలతో నడిచిన కాలం ఉంది. ఆ కాలంలో నుండి ఇప్పుడు వరకు దేవుడు చిన్నగా నడిపించి తీసుకువచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ దేవునికి ఎంత స్తోత్రం చెల్లిస్తే ఆ సంతోషం పరలోకం చూడాలని ఇష్టపడుతున్నారు. ఆ స్తోత్రం దేవా, నీవు అనుగ్రహించినాము, నా ప్రార్థన ఆలగించినావు, నా మొర ఆలగించినాము, నా బిడ్డని నేను గొప్పగా చేశాడు, వారికి ఉద్యోగం అయింది, మేము ఒక ఇల్లు కట్టినాము. దేవునికి స్తోత్రం. అందుకే పరలోకం వేగరపరుస్తున్నారు. అది నిశ్చయంగా జరుగును, అది తప్పగా. ఆ మాట మీకు అర్థమవుతుందా? దేవుడు అలాగే ఒక మాట చెప్పడం అంటే ఎంత గొప్పది. అర్థం కాలేదు. మీ ప్రార్థన విషయమనక దేవుడు చెప్పిన జవాబం ఏంటిది? విని చెప్పండి. తప్పగా నెరవేరును. తప్పగా నెరవేరును. నమ్ముతున్నారా? అప్పుడు కూడా సంతోషం లేదు ముఖంలో. కేక వేయాలి గట్టిగా. దేవుడు మాట్లాడుతున్నారు. ఆ కాలంలో హబక్కూకు ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కాలంలో ఒకవేళ పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతున్నారు. మీరు పెట్టిన మొరకి తప్పగా జవాబం రాబోతుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒక మాట, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకే కనిపెట్టుకొని ఉండు. వారం ప్రార్థన చేసి విడిచిపెట్టకండి. నెల ప్రార్థన చేసి విడిచిపెట్టకండి. సంవత్సరం మొరపెట్టి విడిచిపెట్టకండి. 2-3 సంవత్సరం ఉపవసించి విడిచిపెట్టకండి. దేవుడు ఒక సమయమని నిర్ణయించి ఉన్నాడు. అది మీ దగ్గరికి వచ్చిన ఆ దినముల కొరకు వేదనపరుస్తున్నారు. మీ సంతోషం చూడడానికి పరలోకం వేచి ఉన్నారు. ఆలస్యమైనను అది తప్పగా నెరవేరును. నమ్మిన వారు మాత్రం ఆరాధించుకొని ఉండండి. చప్పట్లతో ఆరాధించండి. నమ్మిన వారు మాత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయం మొదటి అధ్యాయం. అందరు ఇక్కడ ఉన్నారా? చెప్పండి. రుతిక్ లాట్సి. మొదటి అధ్యాయం మొరపెట్టడం. ఎంతమంది ఒక నిర్ణయం చేస్తుంది? యోనా మొరపెట్టినావు, విడుదల జరిగింది. హిజ్కియా మొరపెట్టినావు, ఆయుస్సు పెంచాడు. హల్లెలూయా. మొరపెట్టిన వారందరూ మొర ఆలగించి వారి ప్రార్థనకి జవాబు ఇచ్చిన ఒక దేవుడు మనకు కన్ను ముందు సాక్ష్యంగా ఉన్నప్పుడు మనం ఎందుకు వెనకెక్కిపోవడం? దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయములో మొరపెట్టిన హబక్కూకు, 2వ అధ్యాయములో దేవుని ప్రత్యుత్తరం కొరకు వేచి ఉన్నారు. 3వ అధ్యాయములో ఆనంద గానములతో దేవుని స్తుతిస్తున్నారు. 16వ వచనములో 3వ అధ్యాయం 16వ వచనం. 16-17 ఒక పాట ఒక చరణం. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట ఒక చరణం పాడు. Praise the Lord.
మూడవ అధ్యాయం 16వ వచనం. నేను వినగా జన్మ మీదికి వచ్చేవారు సమీపించు వరకు నేను ఊరుకొని క్రమదేవ వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుతున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుతున్నవి. ఆమేన్. మూడవ అధ్యాయములో దేవుని సన్నిధిలో కనపట్టుకొని ఉన్నప్పుడు, వేచి ఉన్నప్పుడు ఒక స్వరం, ఒక కదిలింపు. ఆ కదిలింపులో ప్రవర్తగా భయపడిపోతున్నాడు. ఆమేన్. ఒక ధ్వని. మీరు ప్రార్థన చేసి దేవుని సన్నిధానములో వేచి ఉండే మీ విషయములు ఎదురగా కార్యములు చేయడానికి కదిలింప చేసిన ఒక దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనములో, ఆమేన్, అందరు ఇక్కడ ఉన్నారా? అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 2వ వచనములో ఇంతకు ముందు నేను 2-3 సార్లు చెప్పిన విషయం. పెంతెకోస్తు పండుగ దినములో యెరూషలేము దేవాలయములో పెద్ద పండుగలు జరిగి వేయి మంది అక్కడ పండుగలలో సంతోషించిన సమయంలో, ఎంజాయ్ చేసిన సమయంలో 120 మంది ఒక రూమిలో కూర్చొని వారు ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకపరమైన ఎంజాయ్మెంట్ లోనికి, దేనిలోనికి వెళ్ళకుండా దేవుడు మాట్లాడిన వాగ్దత్త ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం 120 మంది ఈ ఎంజాయ్మెంట్ లోనికి దేనికి వెళ్ళకుండా 120 మంది ప్రార్థన చేయుచుండగా 2వ అధ్యాయం 2వ దినములో పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు ఒక ధ్వని, ఆమేన్, ఆకాశములో నుండి దిగి వచ్చిన సంఘము ప్రారంభం. అక్కడ ప్రార్థన చేయుచుండగానే ఒక ధ్వని. ఎవరికి అర్థం కాలేదు, అందుకే స్తోత్రం లేదు. స్తోత్రం అప్పుడు లేదు, హల్లెలూయా లేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయుచుండగానే ఒక ధ్వని. మీ ప్రార్థన విషయములు ఎదుట ఒక ధ్వని. మీ ప్రార్థన విషయములు ఎదుట స్వర్గములో నుండి ఒక కదిలింపు. మీ విషయములు ఎదుట ఒక స్వర్గము వినబడుతున్నాడు. హబక్కూకు భయపడిపోయినావు. అర్థమవుతుందా దేవుని బిడ్డల? ఒక చిన్న వ్యక్తి యొక్క ప్రార్థన ఎడల పరలోకం వేగరపరుస్తున్నారు, సైన్యమనే సిద్ధపరుచున్నారు, దూతలనే పంపిస్తున్నారు. ఒక కదలింపు కొరకు, ఉరుముల కొరకు దేవుడు అన్ని సిద్ధపరుస్తున్నారు. సాధారణ వ్యక్తి అయిన ఒక వ్యక్తికి మొరని ఎడుట ఫీల్ అవ్వాలి. మొరపెట్టండి అని చెప్పుకుంటే కఠిన హృదయములతో కూడా కూర్చోవడం. మొర అయితే నాకు రాదు. మొరపెట్టాలంటే హృదయము పగలాలి. ఇప్పుడు వరకు కఠిన హృదయములతో ఉన్న మీ హృదయం పగలలేనందువలన మీకు మొర రావడం లేదు. దేవునికి స్తోత్రం. మొర పెడితే విషయం సమస్త దానికి జవాబు అనుగ్రహించడానికి ఉన్న శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఈ భయంకరమైన ధ్వని వినిన తర్వాత, దేవుని స్వరం వినిన తర్వాత 17వ వచనములో దేవుడు మాట్లాడిన కొన్ని మాటలుంది. చెప్పి నేను ముగించుకుందా. 17వ వచనం ఒకసారి శ్రద్ధగా చదవండి. ఏది? హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనం. మళ్ళీ అదే వాక్యం మళ్ళీ గట్టిగా చదవండి. అంజూరపు చెట్టు పూయకుండా ఉన్న ఎడల, అంజూరపు చెట్టు 12వ వయసులో
సున్నత్తు పొందిన తర్వాత 13వ వయసులో ఆలయంలోనికి తీసుకొచ్చి యూదా వంశస్థుల పిల్లలని సమర్పించిన సమయంలో సున్నతి పుట్టిన 8వ రోజులో యూదా వంశస్థులో ఒక కుమారుడు పుట్టిన ఎడల నేను ఒకప్పుడు చెప్పిన విషయము 8వ రోజులో సున్నతి చేసినప్పుడు వారి ఇంటి ముందు వారికి ఉన్న సంప్రదాయం ఒక అంజూరపు చెట్టుని నాటుతుంది. అందరు ఇక్కడ ఉన్నారా? మరి ఒకసారి కూడా అంజూరపు చెట్టుని 8వ రోజులో వారు కుమారుని కొరకు ఇంటి ముందు దాటుతుంది. 13 సంవత్సరం తర్వాత ఈ బిడ్డని తీసుకొని ఆలయంలోనికి వెళ్ళి ఆలయంలో సమర్పించి తీసుకువచ్చిన తర్వాత యూదా వంశస్థులో తండ్రి మాట్లాడుతుంది. 13 వయసు కలిగిన వాడితో ఇప్పుడు వరకు నేను నిన్ను పోషించినాము, ఇప్పుడు నుండి ఈ అంజూరపు చెట్టు కింద నీడ కూర్చోండి, దేవునితో మొరపెట్టమని వారిని నేర్పిస్తుంది. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆయన ఆ అబ్బాయికి 13 వయసు, అంజూరపు చెట్టుకు వయసు 13. ఆ నీడ కింద కూర్చోబెట్టి తండ్రి చెప్పిన ఒక మాట, బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన జరిగినప్పుడు ఈ చెట్టు కింద కూర్చోండి, ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఆలగించిన ఒక దేవుడు యేసయ్య దేవుని దగ్గరికి నదనియేలుని తీసుకువచ్చినప్పుడు నదనియేలు ఒక ప్రశ్న అడిగింది, నన్ను ఎప్పుడు తెలుసు అని, నన్ను ఏ విధంగా ఎరుగుతుందని. యేసయ్య ఒకే మాట అన్నారు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపు మీ అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే, 13 వయసు నుండి అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అర్థమేతండి, మీరు మొరపెట్టిన మొర వినిన దేవుడు. నమ్మిన వారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఫిలిప్పు నిన్ను పిలువక ముందు నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడల్లా నిన్ను చూసిన వాడు నేను, నదనియేలు. మనము అనుకున్నారు దేవుడు నన్ను ఎప్పుడు ఎరుగుతుందని. మీరు మొరపెట్టడం మొదలైతే మీ విషయం కొరకు కావచ్చు, ఉద్యోగం కొరకు కావచ్చు, వివాహం కొరకు కావచ్చు, పిల్లలు సెటిల్మెంట్ వరకు కావచ్చు, ఆయన ఎదుట మొరపెడితే మార్పు లేని విధంగా పరలోకములో మీ విషయం రాసి పెట్టి పరలోకం మీ కొరకు వేగనపరచిన దినం ఉంటుందని నమ్మిన వారు దేవుని స్తుతించి ఆరాధించుకొని ఉన్నారు. అంజూరపు చెట్టు పోయలేకపోయినాను, ఒలివ చెట్టు ద్రాక్ష చెట్టు మధ్యలో ఉంది. ద్రాక్ష చెట్టు వారి ఆశీర్వాదం, ఇంతకు ముందు నేను చెప్పిన ద్రాక్ష వల్లి, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష రసము అనుగ్రహమునకి మూలంగా ఉంది, అది రాలేకపోయినను. ఒలివ వారి అనుదిన జీవితమునకి అవసరమైనది ఒలివ్ ఆయిల్. అనేక రోగమునకి, సమస్యలకి నూనె, అది ఆ దీపటికి నూనె వాడుకున్నది ఈ ఒలివ్ ఆయిల్. దేవునికి స్తోత్రం. అందయు చెప్పడానికి సమయం లేదు, అదేది లేకపోయినను. 3వ అధ్యాయ హబక్కూకు చెప్పిన, అంటే అన్ని నెగటివ్ అయిన ఎడల కూడా, అన్ని నెగటివ్ అయినా కూడా, ఇక్కడ పాజిటివ్ ఏదైనా ఉన్నాయా? అందరు ఇక్కడ ఉన్నారా? చదవండి మళ్ళీ ఒకసారి. పాజిటివ్ గా ఏదైనా ఉన్నాయా? అంజూరపు చెట్టు పూయ నెగటివే. ద్రాక్ష చెట్టు ఫలింపలేకపోయినను ఉండినను, పండు రాకపోయినను, గొర్రెలు దొడ్లు లేకపోయినను, పశువులు లేకపోయినను. ప్రైజ్ ది లార్డ్. అన్ని నష్టమైన దేవుని బిడలారా, మీలో కొందరైనా నాకు అన్ని కూలిపోయింది, అన్ని నష్టమైంది, అన్ని చేతిలో నుండి పోయింది, సంపాదించిన తందయు నాకు నష్టమైందని వేదన పడి దేవునిలో నుండి దూరం అయిపోయిన వారు ఉన్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అన్ని నెగటివ్ అయినా కూడా నేను యెహోవా ఆనందించదను. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. హబక్కూకు చెప్పిన అన్ని నెగటివ్ గా ఉండినను నేను యెహోవా ఆనందించదను. ఎంతమందికి చెప్పగలుగుతుంది? దేవునికి స్తోత్రం.
వాక్యం విని బలపడండి దేవుని బిడ్డలారా. వచ్చినట్లుగా కాదు మందిరములో నుండి పోవినది, ఒక ఆనంద గానముతో సంతోష స్తుతి గానములతో నా విషయమని రాసిపెట్టిన ఒక పరలోకం ఉంది. అన్ని నెగటివ్ అయినా నా కొరకు కార్యం చేసిన దేవుడని ఆనంద గీతములతో ఇంటికి పోవాలి. కైరో సంఘములోనికి వేదనతో వచ్చిన వారు ఎవరు కూడా వేదనతో పోకూడదు. దేవునిలో వాక్యములో ఉన్న ధైర్యముతో ఇంటికి వెళ్ళిపోవాలి. ఇతరులని బలపరచాలి, ఇంకొకరిని బలపరచాలి, ఇంకొకరిని ధైర్యపరచాలి. మీరు ధైర్యంగా ఉండండి. అన్ని నెగటివ్గా మారినా, అన్ని నెగటివ్గా, ఈ దీనిలో ఏదైనా పాజిటివ్ ఉన్నా, ఒక మనుష్యునికి అవసరమైనది అందయు నెగటివ్గా అయినను, అర్థమైతే దేవునికి స్తోత్రం. ఒక మనిషికి అవసరమైనది అందయు నెగటివ్ అయినను నేను యెహోవా యందు ఆనందించదు. కారణం ఒకటే, మొరపెట్టిన హబక్కూకు. అది మాత్రం మర్చిపోకూడదు, మొరపెట్టిన హబక్కూకు. నేను ఇక్కడ ముగించుకుందా. దేవుని బిడ్డలారా, ఒక మొరపెట్టిన హృదయమనే నాకు దయచేయమని, బండలాంటి హృదయమనే మార్చి మాంసలమైన ఒక హృదయమనే నాకు దయచేసి ప్రతి విషయమని ఎదుట. మోస కొంచెం మూర్ఖుడుగా ఉన్నారు. మోస కొంచెం మూర్ఖుడుగా ఉన్నాడు, కొంచెం కాదు చాలా మూర్ఖుడుగా ఉన్నారు. క్షణములో కోపం వస్తుంది, క్షణములో కోపం వస్తుంది. కోపం వస్తే ఎవరని చూడకుండా కొట్టి చంపి పాత పెడుతుంది ఇసుకలో. అలాంటి వాడు దేవుడు ఒక్కసారి ముట్టినప్పుడు ప్రతి వేదన మధ్యలో అతడు మోకరించడమే, ప్రతి బాధల మధ్యలో మోకరించడమే, ప్రతి ఒక్కరు తిట్టినప్పుడు మోకరించడమే, ప్రతి ఒక్కరు ఎదురుగా మాట్లాడినప్పుడు రాయితో కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మోకరించి, దేవా నేనేమి చెయ్యాలి, నేనేలా చెయ్యాలి, నేనేమి చెయ్యాలి అని మోకరించిన ప్రార్థించిన మోషతో దేవుడు ఒక్కటే అన్నారు, ముందుకు సాగుమని చెప్పి. దేవునికి స్తోత్రం చెల్లించండి. వెనక అని ఒక డిక్షనరీ దేవుని డిక్షనరీలో లేదు, వెనక అని ఒక మాట దేవుని డిక్షనరీలో లేదు. ముందుకు కొనసాగు. సమస్త ఆటంకమనే సరళపరచడానికి నేను సమర్థుడు అనేది. ఒకటి మాత్రం మొరపట్టాలి. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఆనందం ఉన్నాయా? కుటుంబంలో సంతోషం ఉన్నాయా? అన్ని కూలిపోయినా, అన్ని నెగటివ్గా మారినా ఒకే మాట హబక్కూకులాగా చెప్పాలి అన్న నిర్ణయంతో వెళ్ళిపోవాలి. అన్ని నష్టమైనా, అన్ని కూలిపోయినా, అన్ని నెగటివ్గా మారినా, అందరూ నన్ను విడిచిపెట్టినా, ఎవరు నన్ను పట్టించుకోలేకపోయినా, ఎవరు ఆదరణ చూపలేకపోయినా, ఎవరు పరిగణించలేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మను దీవించును గాక. ఆమేన్.